ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని అర్థం చూసుకుందాం. చిన్న వచనం పాడుకుందాం అండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమ. యెషయా 45వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నామండి. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు పరిగెత్తుకొని వచ్చెదరు. ఆయన మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. ప్రజలు ఆయన మీద కోపపడి వారందరూ కూడా సిగ్గుపడే రోజు ఒక రోజు ఉంది. ఒక రోజు నియమింపబడిన రోజు ఒకటి ఉందండి. ఆయనే దేవుడిని తెలుసుకునే రోజు కూడా ఒక రోజు, ప్రజలు తెలుసుకునే రోజు కూడా ఉంది. ఆయనే యెహోవా అని మరి తెలుసుకునే రోజు కూడా ఉంది. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. మరి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? యెహోవా యొద్దకు అందరూ వస్తారంట. ఆయన మీద కోపపడి వారందరూ కూడా సిగ్గుపడతారంట. సిగ్గుపడే దినము, నియమించబడిన దినము, ఒక దినము రాబోతుంది. ఈయనే నిజమైన దేవుడని తెలుసుకునే రోజు కూడా ఒక రోజు రాబోతుంది. ఇటు మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి నీ బిడ్డల్ని ప్రభా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.